రైతు సోదరులకి శుభోదయం. భారత వాతావరణ శాఖ కీలక అప్డేట్ ప్రకటించింది. 17వ తేదీ ఏర్పడిన అల్పపీడనం బలహీనపడింది. అయితే తాజాగా మరో అల్పపీడనం ఏర్పడడానికి వాతావరణం అనుకూలంగా ఉంది. అయితే ఈసారి తూర్పు బంగాళాఖాతంలో శ్రీహరికోటకు సమీపంలో ఈ అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. దీని మీద క్లారిటీ రావడానికి మరో 48 అవర్స్ పట్టే అవకాశం ఉంది. అంటే మరో 2 రోజుల తర్వాత దీని మీద క్లారిటీ వస్తుంది. ఇప్పటికే కొనసాగుతున్న అల్పపీడనం నిన్నటి వరకు బలహీనపడింది అని అంచనా వేశారు. అయితే అది మరలా తిరిగి బలపడే అవకాశాలు లేకపోలేదు అని కూడా కొన్ని మాడ్యూల్స్ ద్వారా తెలుస్తా ఉంది. అయితే దీని మీద కూడా స్పష్టత లేదు. ఇప్పటికే కొనసాగుతున్న అల్పపీడనంతో రాబోయే గురువారం వరకు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇక ఏ జిల్లాల్లో మోస్తరు వర్షాలు భారీ వర్షాలు కురవబోతా ఉన్నాయి అనే విషయాన్ని భారత వాతావరణ శాఖ ఇచ్చిన రిపోర్ట్ ఒకసారి మనం పరిశీలిద్దాం. బంగాళాఖాతంలో అల్పపీడనాలు ఒకదాని తర్వాత ఒకటి వరుసగా కొనసాగుతూనే ఉన్నాయి. ఇప్పటికే 2 నెలల్లోనే 4 అల్పపీడనాలు వచ్చాయి. ఒకటి వాయుగుండంగా మారింది. ఇక తాజాగా శ్రీహరికోటకు సమాంతరంగా సముద్రంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం స్పష్టంగా కనిపిస్తూ ఉంది. రాబోయే 3-4 రోజుల్లో మరో అల్పపీడనం కూడా ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు అంచనా వేశారు. ఆదివారం పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉన్న తీవ్ర అల్పపీడనం పశ్చిమ నైరుతి దిశగా పయనించి సోమవారం మధ్యాహ్నానికి నైరుతి బంగాళాఖాతంలో ప్రవేశించింది. దక్షిణ కోస్తా ఉత్తర తమిళనాడు సమీపంలో ఇది కొనసాగుతూ ఉంది ప్రస్తుతానికి. ఇక పశ్చిమ నైరుతి దిశగా పయనించి మంగళవారానికి ఉత్తర తమిళనాడు దక్షిణ కోస్తా తీరాలకు దగ్గరగా వచ్చే అవకాశం ఉంది. దీని ప్రభావంతో ఉత్తర కోస్తా రాయలసీమ జిల్లాల్లో చిరు జల్లులు కురిసే అవకాశం ఉంది. గడిచిన 24 గంటల్లో ఆంధ్రప్రదేశ్లో చాలా ప్రాంతాల్లో 18 నుంచి 22 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇక మంగళవారం నాటికి ఉత్తర కోస్తాలో అక్కడక్కడ వర్షాలు, తిరుపతి, నెల్లూరు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. 25, 26, 27 తేదీల్లో దక్షిణ కోస్తా రాయలసీమ జిల్లాల్లో పలుచోట్ల, ఉత్తర కోస్తాలో అక్కడక్కడ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. 25వ తేదీ ప్రకాశం, నెల్లూరు, తిరుపతి జిల్లాలు, 26 నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. కోస్తా తీరంలో గంటకు 35 నుంచి 45 కిలోమీటర్లు, అప్పుడప్పుడు 55 కిలోమీటర్ల వేగంతో కూడా గాలులు వీచే అవకాశం ఉంది. గురువారం సాయంత్రం వరకు వర్షాలు సూచిస్తూ ఉంది వాతావరణ శాఖ. అయితే మోస్తరు వర్షాలే చాలా ప్రాంతాలు, భారీ వర్షాలు మాత్రం చాలా అరుదుగా అక్కడక్కడ పడే అవకాశం ఉంది. ఇక మరో అల్పపీడనం ఎక్కడ ఏర్పడబోతా ఉంది, దాని మీద స్పష్టత రావడానికి మరో 48 అవర్స్ పట్టే అవకాశం ఉంది. కాబట్టి ముఖ్యంగా వరి సాగు చేసి హార్వెస్ట్ చేస్తున్న రైతులు ధాన్యం తడవకుండా జాగ్రత్తలు తీసుకోవాలని వ్యవసాయ శాఖ అధికారులు కూడా సూచించారు. రాబోయే 48 అవర్స్లో శ్రీహరికోట సమీపంలో ఏర్పడబోతున్న అల్పపీడనం, దాని వివరాలతో మరో వీడియో తెలుసుకుందాం. వీడియో నచ్చి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.